హే ఫ్రెండ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ గురించి మాట్లాడుకుందాం. మేము వస్తున్నాం, ప్రత్యర్థులను ఓడిస్తామని పెద్ద డైలాగులు చెప్పారు. కాని ఇప్పుడు వాళ్ళు ప్లే ఆఫ్స్కు కూడా వెళ్తారా లేదా అని డౌట్గా ఉంది. ఒక మ్యాచ్లో బాగా ఆడారు, కాని మిగిలిన 2 మ్యాచ్లలో ఓడిపోయారు. అసలు ఎందుకిలా జరిగింది? ముందుగా మన ప్యాట్ కమిన్స్ కెప్టెన్గా గతంలో బాగా ఆడాడు, కాని ఈసారి అతను సరిగ్గా ఆడటం లేదు. బౌలింగ్లో కూడా చాలా పరుగులిచ్చేస్తున్నాడు. ఇది మన టీంకి పెద్ద సమస్య. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఎదుటి టీం బౌలర్లు మాత్రం బాగా బౌలింగ్ చేస్తున్నారు, కాని మనవాళ్లు మాత్రం సరిగ్గా బౌలింగ్ చేయడం లేదు. బ్యాటింగ్ గురించి చెప్పాలంటే ఇది మన టీంకి బలం, బలహీనత కూడా. ఒక మ్యాచ్లో బాగా బ్యాటింగ్ చేశారు, కాని మిగిలిన మ్యాచ్లలో ఆడలేకపోయారు. కొందరు ఆటగాళ్లు మాత్రమే బాగా ఆడుతున్నారు, మిగిలిన వాళ్లు ఆడటం లేదు. 3 మ్యాచ్లలోనే ఇన్ని సమస్యలా? ఈ సమస్యలను పరిష్కరిస్తే సన్రైజర్స్ మళ్లీ గెలుస్తుంది, లేదంటే ఈ సీజన్ వాళ్లకు కష్టమే. మీరేమంటారు?